గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేదాన్ని తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎన్నికలకు ముందు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వీళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే, కూటమి చెప్పినటువంటి అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకువచ్చి అన్నదాతలను పూర్తిగా మోసం చేస్తున్నారని, ప్రజల భూమికి రక్షణ లేకుండా పోతుందని, ప్రైవేట్ భూములను ప్రజల భూములను దోచుకోవటం కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ఇది అని చెప్పి భారీగా ఎన్నికల సమయంలో ప్రచారం చేయటం, దానికి తగ్గట్టుగానే ప్రజలు కూడా కూటమిని గెలిపించడం జరిగింది. అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేశారు. పాస్ పుస్తకాల మీద అలాగే హద్దురాళ్ల మీద జగన్ ఫోటో వేసుకుంటాం ఏంటని చెప్పి అప్పట్లో ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు వాటిని రద్దు చేసేసి కొత్తవి ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించే మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించడం జరిగింది. భూ సర్వే అనేది 3 దశల్లో జరుగుతుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికే 2 దశలు పూర్తి చేయడం జరిగిందని, 6,000 గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తి చేశామని, 4,000 గ్రామాల్లో పాస్ పుస్తకాలు ఇవ్వటం జరిగిందని, కొన్ని గ్రామాల్లో డ్రోన్ల ద్వారా కూడా సర్వే నిర్వహించడం జరిగిందని, కేవలం రైతులకు భూమిని కాపాడటం కోసం, వారికి ఉన్నటువంటి హక్కులను కాపాడటం కోసమే ఈ చట్టం తీసుకొచ్చామని, ఇది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన చట్టమో మరొకటో కాదని, మీరు ఈరోజు భాగస్వాములైనటువంటి అదే ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ తీసుకువచ్చినటువంటి చట్టమని, ఇదే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టమని, దాన్ని రాష్ట్రాలకు ఇస్తూ మీకు అనుగుణంగా మీరు మార్పులు చేసుకోండి అన్నటువంటి నేపథ్యంలో మేము ఈ చట్టాన్ని తీసుకురావటం జరిగిందని, ఈరోజు మీరు అట్టహాసంగా రద్దు చేసినటువంటి ఈ చట్టం భవిష్యత్తులో ఎలా మారబోతుంది అనేది మీకే తెలుస్తుందని, ఒక మేకను తీసుకొచ్చి కుక్క అంటే చివరికి అది కుక్కేననుకుని వదిలేసినట్లుగా, తర్వాత ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అలాగే ఈ చట్టాన్ని వదిలేశారని, రేపు భవిష్యత్తులో ఇదే చట్టాన్ని మీరు అమలు చేయాల్సి వస్తుందని, ఆ రోజు పేర్లు మార్చకపోవచ్చు, ఇదే పేరుతో కూడా అమలు అవ్వచ్చు, బట్ ఇప్పుడు వదిలేసినటువంటి కుక్క అనుకుని వదిలేసిన ఇదే మేకను రేపు మీరు తీసుకురావాల్సి వస్తుంది, ఇదే మేక రేపు మీకు అవసరం అవుతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి భవిష్యత్తులో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఏం జరిగిద్ది అనేది అయితే చూడాల్సి ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్టే తప్పు, అసలు దీన్ని అమలు పరచకూడదు అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, దీన్ని ప్రపోజ్ చేసింది నీతి ఆయోగ్. రాష్ట్రాలకు సంబంధించి మీకు అనుగుణంగా మీరు ఈ చట్టాన్ని మార్చుకోండి అని చెప్పిన మాట వాస్తవం, దాంట్లో డౌట్ ఏం లేదు. అయితే మీకు అనుగుణంగా మార్చుకోండి అంటే మీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోమని, అంతేగాని మీకు నచ్చినట్టు మీరు చట్టం రాసుకోండి అని కాదు ఇక్కడ. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ చట్టం ఇంకా అమల్లోకి రాల, కానీ ఏపీ ఎందుకంత తొందరపడి ముందుగా దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది గత ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచించాలి. ఒకటి. రెండవది, ఇక్కడ 2 ఆఫీసర్లు ఉంటారు దీంట్లో, టైటిలింగ్ ఆఫీసరు అలాగే ఆయన పైన ఒక మండల స్థాయి అధికారి, జిల్లా స్థాయి అధికారి. సో ఓవరాల్గా వీళ్ళిద్దరూ ఫైనల్ చేయాలి. వీళ్ళ వల్ల కాకపోతే ఏదైనా భూ వివాదం వస్తే దీన్ని డైరెక్ట్ హైకోర్టుకు వెళ్ళి రైతులు పరిష్కరించుకోవాలి. ఇది సాధ్యమయ్యేటువంటి అంశమేనా? ఒక 5 సెంట్లు, 10 సెంట్లు, 20 సెంట్లు, 1 ఎకరం లోపు భూమి ఉండేటువంటి రైతు ఇక్కడ తన భూమి ఆక్రమించబడింది అని చెప్పి హైకోర్టుకు వెళ్ళి ఫీజులు చెల్లించుకుని అక్కడ వాదనలు చేయించుకుని లాయర్లకు డబ్బులు ఖర్చు పెట్టి ఆ భూమిని తిరిగి తెచ్చుకోగలుగుతాడా? ఇది ఒక పాయింట్. అయితే ఈ 2 అధికారులు ఎవరైతే ఉన్నారో టైటిలింగ్ అధికారులు, వీళ్ళని ప్రభుత్వానికి నచ్చిన వ్యక్తులను నియమించుకోవచ్చు అని చెప్పి చట్టంలో క్లాస్ పెట్టడమే అసలు వివాదానికి తావిచ్చినటువంటి అంశం. ఎందుకని అంటే, భూమి రిజిస్ట్రేషన్ అనేది ఎవరు చెయ్యాలి? రిజిస్ట్రేషన్ ఆఫీసర్లో సబ్ రిజిస్ట్రార్ చేయాలి. సబ్ రిజిస్ట్రార్గా ఉండేటువంటి అర్హత ఎవరికి ఉంది? సో దాన్ని బట్టి కదా వెళ్ళాలి. ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారినో లేదా ఆర్ఐ స్థాయి అధికారినో, మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవరైతే ఉంటారో, ప్రభుత్వ అధికారి, ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ క్యాడరో, మీరు ఎవరో ఒకళ్ళని నియమించాలి, ఒక క్యాడర్. అలా కాకుండా మీకు నచ్చిన వాళ్ళని నియమించుకోవచ్చు అనే క్లాజ్కి మీనింగ్ ఏమొస్తుంది? మీరు ఇప్పుడు ఏదైతే నామినేటెడ్ పదవులకి మీ ఇష్టానుసారంగా నియమిస్తున్నారు కదా, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, ఓసీ కార్పొరేషన్, ఇలా మీకు నచ్చినట్టుగా మీకు నచ్చిన విధంగా కార్పొరేషన్లకి నియమించుకున్నారో, మీకు నచ్చిన విధంగా ఏ విధంగా అయితే ఫుడ్ కార్పొరేషన్ అని ఇంకో కార్పొరేషన్ వీటికి ఎలా పదవులకి నియమించుకున్నారో, వీళ్ళందరూ కూడా నామినేటెడ్ పదవులు తీసుకున్నటువంటి వ్యక్తులే కదా, ప్రభుత్వ జీతం తీసుకుంటూ నామినేటెడ్ పదవులు అనుభవించినటువంటి వ్యక్తులు.
సో వాళ్ళకి క్వాలిఫికేషన్తో పని లేదు, వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళకేం తెలియకపోయినా సరే వాళ్ళని నియమించుకోవచ్చు. సో అదేవిధంగా మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేటువంటి వ్యక్తి ప్లేస్లో అలాంటి వ్యక్తిని నియమిస్తే ఇక్కడ ఎన్ని తప్పులు జరుగుతాయి అనేది ఒకసారి ఆలోచించాలిగా. ఈ మినిమం సెన్స్ కూడా లేకుండా చేసినటువంటి ఈ చట్టమే ప్రజలలో అనుమానాలకి తావిచ్చింది. దీన్ని పట్టుకునే ప్రతిపక్షాలు ఆ రోజు ఎన్నికలకు ముందు గగ్గోలు పెట్టడం వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చింది. మీరు చట్టం చేసేటప్పుడే 1-2 సార్లు ఆలోచించి దీన్ని పద్ధతిగా చేసుంటే ఈరోజు ఈ తలనొప్పి రాదు కదా. మేము అది చేశాము అని చెప్తున్నారు, కరెక్టే, మీరు చేశారు, కేంద్ర ప్రభుత్వమే చేయమంటే చేశారు, కానీ మీకు నచ్చినట్టు మార్చడమే తప్పు, అది రాంగ్ అని చెప్పి అంటుంది ప్రజలు. రేపు భవిష్యత్తులో ఇప్పుడున్న కూటమి అయినా సరే అలాంటిదే తీసుకువస్తే మాకు నచ్చిన వాళ్ళని చేర్పించుకుంటాం, మా ఇష్టం వచ్చిన వాళ్ళకి దీంట్లో ఉద్యోగం ఇస్తాము, టైటిలింగ్ అధికారిగా పోస్ట్ ఇస్తాము అంటే నడవదు. దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి, వాటి ప్రకారమే వెళ్ళాలి. లేదు వివాదాలు వస్తే ఎలా పరిష్కరించాలనే దానికి కూడా క్లాజులు రాయాలి. ఇలా ప్రతిదీ ఉంటుంది. అన్నిటికీ హైకోర్టుకి పొమ్మంటే అవ్వదు, దాన్ని ఎవరు ఒప్పుకోరు కూడా.